మాయ బెలూన్. అందమైన పచ్చిని పొలాలు, చల్లని ఉదయం గాలి. ఒక చిన్న గ్రామంలో చిన్నూ అనే బాబు ఉండేవాడు. చిన్నూకి బయట ఆడుకోవడమంటే చాలా ఇష్టం. ఒకరోజు పెద్ద మర్రి చెట్టు దగ్గర అతనికి ఒక విచిత్రమైన బెలూన్ కనిపించింది. ఆ బెలూన్ సాధారణం కాదు. అది మెరిసింది, రంగులు మారింది. అగా ఒక మృదువైన స్వరం వినిపించింది. చిన్నూ, నన్ను బిగిగా పట్టుకో, నేను నీకు మాయ ప్రపంచం చూపిస్తాను. చిన్నూ ఆశ్చర్యపోయాడు. కాని అతని గుండెల్లో ధైర్యం ఎక్కువ. అతను బెలూన్ను బిగిగా పట్టుకున్నాడు. ఆకాశయానం. ఓహో! ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. బెలూన్ చిన్నును మెల్లగా మెల్లగా ఆకాశంలోకి ఎత్తుకుపోయింది. మబ్బులు అతని చుట్టూ తేలుతూ ఉన్నాయి. పక్షులు అతని పక్కన ఎగురుతున్నాయి. ఇంద్రధనస్సు ఆకాశంలో మెరిసింది. వావ్! నేను నిజంగా ఎగురుతున్నానా అని చిన్ను ఆనందంతో కేకవేశాడు. అతని ముఖం ఆనందంతో వెలిగిపోయింది. మిఠాయి మేఘాల రాజ్యం. కొంతసేపటికి చిన్ను ఒక అద్భుతమైన ప్రపంచానికి చేరుకున్నాడు. అక్కడ చాక్లెట్ నది ప్రవహిస్తోంది. లడ్డూ చెట్లు ఊగుతున్నాయి. జెల్లీ కొండలు మెరుస్తున్నాయి. అక్కడ ఒక చిన్న కుందేలు కళ్లజోడు పెట్టుకుని వచ్చి చెప్పింది, మిఠాయి మేఘాల రాజ్యానికి స్వాగతం చిన్నూ. కాని కుందేలు ముఖంలో చిన్న బాధ ఉంది. సమస్య. మా రాజ్యానికి ఒక పెద్ద సమస్య వచ్చింది అని కుందేలు నిట్టూర్చింది. మా రంగుల నక్షత్రం పోయింది. అది లేకపోతే మా ప్రపంచం నలుపు తెలుపుగా మారిపోతుంది. చిన్ను కొంచెం ఆలోచించాడు. తర్వాత ధైర్యంగా చెప్పాడు, నువ్వు బాధపడకు, నేను సహాయం చేస్తాను. కుందేలు కళ్లల్లో ఆశ మెరిసింది. వాళ్లు ఒక మెరిసే క్రిస్టల్ గుహలోకి వెళ్లారు. అక్కడ ఒక చిన్న డ్రాగన్ రంగుల నక్షత్రాన్ని కాపాడుతోంది. డ్రాగన్ భయంకరంగా కనిపించింది. కాని దాని కళ్లల్లో ఒంటరితనముంది. చిన్ను మెల్లగా ముందుకు వెళ్లి చెప్పాడు, నువ్వు చెడ్డవాడివి కాదు. నీకు ఫ్రెండ్స్ కావాలి కదా, మనమందరం కలిసి ఆడుకుందాం. డ్రాగన్ ఆశ్చర్యపోయింది. అది మొదటిసారి ఎవరైనా ప్రేమగా మాట్లాడారు. డ్రాగన్ చిరునవ్వు చిందించి రంగుల నక్షత్రాన్ని చిన్నూకి ఇచ్చింది.